నాలుగో పాట ప్రభు చేసిన మేలులన్నిటినీ అరిగిచు పాతి కన్నామని అరిగిచు పాతి కన్నామని సర్వము చక్కగా చేసే సర్వము చక్కగా చేసే భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ ఎంతో దయగలవాడు ఎంతో దయగలవాడు భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ పాలితు
అbu చేసిన మేలు భక్తులారం సరిచేదాము ప్రభు చేసిన మేలు ప్రభు చేసిన మేలుని భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలుని కొంచెముగా And trembles at his voice, trembles at his voice. How great is our God! Sing with me, how great is our God, and all will see how great is our God. Age to age His time, and time is in His hands. Beginning and the end, beginning and the end. The God three in one. Father, Spirit, Son, the Lion and the Lamb. The Lion and the Lamb, how great is our God! Sing with me, how great is our God! And all will see how great is our God! Name above all names, worthy of our praise. My heart will sing, how great is our God. You are the name above all names. You're the worthy of our praise. And my heart will sing, how great is our God. How great is our God.
make me our great is our God, and all will see our great, how great is our God. సందీప్ వెంకటేష్ గారు అసలు పేరు రేణిగుంట వెంకటేశ్వరరావు రావులేవి వెంకటేష్. తర్వాత భార్య పేరు వరలక్ష్మి గారు మహిమలో ఉన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయారు. వారికి 2 కుమారులు. పెద్ద కుమారుడు సందీప్, పెళ్లి కుమారుడు. తర్వాత 2వ కుమారుడు సాహిత్యం చదువుకున్నారు, జాబ్ చేస్తున్నారు. క్రీస్తు రక్షకుడిగా అంగీకరించారు. తర్వాత కొనసాగుతున్నారు. సహవాసంలో స్మరణలో గత 2 సంవత్సరాలుగా వారు సహవాసంలో ఉన్నారు. కాబట్టి దేవుని సంకల్పం అయింది. వారిద్దరూ కూడా ప్రార్థన చేసుకున్నారు. దేవుని చిత్తం తెలుసుకున్నారు కదా. కాబట్టి ప్రవళికని వివాహం చేసుకోవటానికి నిశ్చితార్థం చేసుకుంటున్నాడు ఇదేమో. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రభు దీవిస్తాడు. తర్వాత ఇంకో చరణం పాడము. కూర్చుంటే ఇంకో చరణం పాడు. అప్పుడు ప్రవళికని తీసుకొస్తారు. మీరు పాడు కూడా వస్తారు. 4వ పాఠము. 4వ పాట మొదటి చరణం పాడండి. మొదటి పెళ్లికు మాట్లాడుకున్న తండ్రి గారు ఇంటర్వ్యూ చేస్తారు. నా పేరు శ్రీనివాసులు. ప్రభు మమ్మల్ని ఏర్పరచుకున్నాడు. పేరైతే మార్చుకోలేదండి. దేవుడు రక్షకుడి నుంచి నా పేరు శ్రీనివాసులు. మా మిసెస్ మహిమలో తీర్చబడింది. 6 years అవుతుంది. తర్వాత మా పాప ప్రవళిక, మా బాబు వచ్చేసి డేవిడ్, మా బ్రదర్ వచ్చేసి లక్ష్మయ్య, ఇతను కూడా రక్షణ పొందాడు. తర్వాత మా సిస్టర్ మరి మోదీ గారు కూడా రక్షణ పొందింది. మా కుటుంబం అంతా దేవుడిలో రక్షణ పొందింది. దేవుడు ఆత్మీయంగా మమ్మల్ని కాపాడుతూ వస్తున్నాడు. సందీప్ ప్రవళిక వివాహ విషయంలో, అదే ఎంగేజ్మెంట్ విషయంలో మేము సమ్మతిగా ఉన్నాం. కూర్చుంటారు. దూరంగా కూర్చోండి.
ప్రార్థన చేసుకున్నాం. సేవకుడు పాల్ గారు వస్తారా? చిన్న ప్రార్థన చేయండి. దయచేసి ప్రార్థన చేసుకుందాం. తడ వచ్చి కళ్ళు మూసుకోనండి. ప్రేమ కలిగిన కృపగల తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. ప్రశస్తమైనటువంటి సమయంలోనికి మమ్మల్ని అందరినీ మేము తీసుకొచ్చిన తండ్రి, వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. ఈ సమయంలో ప్రత్యేకంగా మరి ప్రబలిక మరి సందీప్ కొరకు ప్రార్థన చేసుకుంటున్నాం ప్రభా. వారి ఎంగేజ్మెంట్ కొరకు అయినా తండ్రి ప్రభా, మేమందరం కూడా పిలువబడిన ప్రభా, అందరం బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సందర్భమును పురస్కరించుకుని తండ్రి ప్రభా, మీ యొక్క దేవ సందేశమును అందిస్తున్నటువంటి మీ యొక్క దాసులను తండ్రి ప్రభా, ప్రజలకు కావాల్సినటువంటి వర్తమానమును ప్రభా మీరే అనుగ్రహిస్తున్నామని ప్రార్థన చేసుకుంటున్నాం ప్రభా. కనికరించండి. క్రమంగాను మర్యాదగాను తండ్రి ప్రభా జరిగించడానికి ప్రత్యేకమైన మీ యొక్క కృప చూపిస్తూ రమ్మని ప్రార్థన చేస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తునామని ప్రార్థిస్తూ స్తుతిస్తూ అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి ఎంగేజ్మెంట్ సందర్భంగా కొన్ని మాటలు చూసుకుని త్వరగానే ముగించుకున్నాం. తర్వాత మనందరికీ భోజనాలు ఉంటాయి. కొద్దిగా నిశ్శబ్దంగా అంతా ఉందండి, మాట్లాడుకుంటుంది. మాట్లాడుకునేవారు పక్కన మాట్లాడుకుంది. దయచేసి ఆదికాండం 1వ అధ్యాయము, ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం నుండి నేను చదువుతాను, వినండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రతి జంతువును ఏలుగురు గాకయు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరులను సృజించును. దేవుని స్వరూపమందు వారిని సృజించును. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించును. దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించి దానిని లోబరుచుకొనడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. సృష్టి యొక్క ఆరంభము, మానవుని యొక్క ఆరంభము ఆదికాండము 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేయడమని ఆలోచించాడు. ఎందుకంటే వారికి సముద్రపు చేపల మీద, ఆకాశ పక్షుల మీద, సమస్త భూమి మీద పాకే జంతువుల మీద వారికి అధికారం ఇచ్చాడు. అంటే ఈ భూమి మీద ఉన్న సృష్టి అంతటి మీద తనకి అధికారం. దేవుడు సృష్టికర్త అయితే తాను సృజించిన మానవునికి భూమి మీద ఉన్న సమస్తమైన వాటి మీద అధికారం అనేది ఇచ్చాడు. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించును. దేవుని స్వరూపము నందు వాణిని సృజించును. ఎలా సృజించాడు? స్త్రీని గాను పురుషుని గాను కదా, ఇద్దరు కలిసి వాణి సృజించినంటే వాణి అనే మాట ఉంది. వాణి అంటే ఇద్దరు కలిసి వాణి కాదు, వాణి పేరు పెట్టుకుంటారు చాలా. వాణి అంటే తర్వాత వాయించుకుంటారు, అది కాదు కదా. వాణి ఒకరే గాని విడదీసి ఇద్దరు చేశారు. అది దేవుడు స్త్రీని గాను పురుషుని గాను చేశాడు. ఎందుకంటే ఇద్దరిని చేశాడు అంటే వారిని ఆశీర్వదించి ఫలించి అభివృద్ధి చెందాలి. ఫలించి అభివృద్ధి చెందాలంటే తర్వాత మానవుడు ఒక స్త్రీని పురుషుణ్ణి మొట్టమొదటిగా ఆదామును సృజించి ఆయనలో నుండే స్త్రీని చేసి వారిద్దరిని భార్య భర్తలుగా చేసి వారిని ఆశీర్వదించి ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిందించంటే ఇక్కడి నుంచి మీరే
వీళ్ళు సంతానాభివృద్ధి కలిగజేసి భూమి మీద నిందించని అర్థం. దానికి ఏం కావాలి అంటే ఆశీర్వాదం అనేది కావాలి. సో కాబట్టి ఒంటరిగా ఉంటే ఫలించలేదు, ఒంటరిగా ఉంటే దేవుని యొక్క సంకల్పం నెరవేరదు, సంతానాభివృద్ధి భూమి మీద కలగదు. తర్వాత దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనిషికి ఎప్పుడు కూడా తోడు అనేది కావాలి, సహవాసం అనేది కావాలి, ఒంటరిగా విడిచిపెట్టలేదు. అందుకనే స్త్రీని గాను పురుషుని గాను చేశారు. రెండోది ఏంటంటే ఇద్దరు ఒకరికి ఒకరు తోడు, ఒకరు తోడు. తోడు నీడ అంటారు కదా, నీడ కానీ తోడుగానే ఉండాలి. చాలా మంది నా నీడని చూసుకో, నా ఫోటోలు చూసుకో అట్లా కాదు. ఏం చూసుకోవాలి? తోడు. ఒకరికొకరు కష్ట సుఖాల్లో కష్ట దుఃఖాల్లో అందరూ కూడా ఇద్దరు కూడా ఒకరినొకరు ఏం చేయాలి? చేసుకోవాలి. అయితే ఆదరించుకోవాలి, ధైర్యపరచుకోవాలి, ప్రోత్సహించుకోవాలి. ఇద్దరు కలిసి అన్ని విషయాల్లో కూడా ఫలించి అభివృద్ధి చెందాలి. ఎట్లా ఆశీర్వాదం వస్తుందంటే దేవునికి విధేయత చూపించినప్పుడే ఆశీర్వాదం వస్తుంది. మనుషులకి దేవుడిచ్చే ఆశీర్వాదాలు 3 రకాలు. ఒకటి ఆత్మ సంబంధమైనది, రెండోది సంతానము, మూడోది ఈ లోకంలో జీవించడానికి మనకి కావలసిన ప్రతి అవసరాన్ని కూడా తానే తీరుస్తాడు అన్నమాట. దీంట్లో ఏది తక్కువైనప్పటికీ కూడా అది శాపగ్రస్తంగా ఉంటుంది, దుఃఖకరంగా ఉంటుంది, అదంతా కొరతగా ఉంటుంది అన్నమాట. సో అందుకనే దేవుని యొక్క ఈ వివాహ సంకల్పము, సృష్టి సంకల్పము చాలా గొప్పది. అందుకనే అపోస్తలుడు పౌలు ఏమంటాడంటే వివాహం అన్ని విషయంలో ఘనమైనది. ఇదంటే దేవుడు చేసింది, అది ఘనంగా ఉండాలని చేశాడు, ఘనహీనం కాకుండా. కనుక ఇప్పుడు ఎంగేజ్మెంట్ అంటే అర్థం ఏంటంటే వారిద్దరూ కూడా దేవుని చిత్త ప్రకారము మేమిద్దరము వివాహ బంధంలోనికి ప్రవేశిస్తాము, జీవితాంతము కూడా ఒకరికొకరు నమ్మకంగా కట్టుబడి ఉంచాము అని ఇచ్చే సాక్ష్యం అది, వచ్చే అగ్రిమెంట్ ఇది. లేకపోతే ఇద్దరు కూడా ఏం చేస్తున్నారండి? నిశ్చయించుకుంటున్నారు. తర్వాత ఈ రోజు నుంచి వివాహ దినం వరకు కూడా వారి నమ్మకత్వాన్ని రుజువు చేసుకోవాలి. వారి ఇంకా దగ్గర రాలేదు, సమీపంగా రాలేదు, ఈవెన్ ఇప్పుడు కూడా కొద్దిగా దూరంగా ఉంది కదా. పెళ్ళైన తర్వాత ఏమవుతారు? అట్లా. కాబట్టి ఇక్కడ ఏంటంటే దీంట్లో కావాల్సింది, వివాహ బంధానికి కావాల్సింది చాలా నమ్మకత్వం అనేది కావాలి. నమ్మకత్వం అంటే అర్థం అంటే మాట మీద నిలబడి ఉండటం. మాట మీద నిలబడి మాట మీద ఎట్లా నిలబడతారు? లేకపోతే మాటకి కట్టుగా పెడతాం. అందుకనే మనుషులకి నమ్మకం లేక లోకంలో అగ్రిమెంట్లు చేసుకుంటూ ఉంటారు కదండి. అది మాట మార్చినప్పటికీ చూడబోయా అగ్రిమెంట్లు సంతకం పెట్టా ఉంటారు. సో దీనికి సంతకం ఏమి లేదు, కానీ మీరందరూ సంతకాలు కాబట్టి వాళ్ళు కాదు, కానీ మీరందరూ అందరూ కూడా సాక్షులు అన్నమాట. సో ఇక్కడ నమ్మకత్వం చాలా అవసరమైంది. ప్రభువైన యేసుక్రీస్తు ఎంతో నమ్మదగిన వాడని మనకి బైబిల్ చెప్తుంది. చూడండి, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదవండి. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక క్షమించి. చూసారండి, యేసుక్రీస్తు ప్రభు ఎవరంట? నమ్మదగిన వాడు, నీతిమంతుడు, మన పాపం. ఇప్పుడు తనతో ఐక్యపరచుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభు మనుషులందరూ కూడా పాపులైపోయారు. ఈవెన్ ఆదామవ్వలు మొదటి భార్యాభర్తలు ఇద్దరు కూడా దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి దేవునికి అపనమ్మకస్తులైపోయారు. దేవుని నిబంధనలో నిలిచి ఉండలేదు కదా. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళొద్దు, దాన్ని మొట్టొద్దు, దాన్ని తిట్టొద్దు, దాన్ని పట్టుకోవద్దు అని చెప్తే ఎక్కడికి వెళ్ళింది? ఈ మాటలు ఎక్కడున్నాయి? లేవులేండి, కానీ ఉన్నదే చెప్తే బాధ ఉంటుంది. కాబట్టి అమ్మ ఏం చేసిందండి? అక్కడికే వెళ్ళింది.
కాబట్టి సాతాను మాట విన్నది, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించింది. ఇద్దరు కలిసి ఆయన కూడా తిన్నాడు. ఎందుకంటే భార్యకి లోబడ్డా, భర్తకి లోబడ్డాడు. భార్యకి పెళ్ళైన తర్వాత ఎవరికి లోబడతారు? పెళ్ళైన తర్వాత ఎవరికి కదా. కాబట్టి అట్లా లోబడితే ఆశీర్వాదములు రావు. ఎన్ని ఆశీర్వాదాలు? ఆత్మీయ ఆశీర్వాదం, దేవునితో ఐక్యత ఉండదు. ఐక్యత లేకపోతే దేవుని కోపం ఉంటే, దేవుని సహవాసం లేకపోతే మనకి దేవుడు నడిపించడు, దేవుడు ఆశీర్వదించడు. ఈ లోకంలో ఫలభరితమైన జీవితం మూడంతలుగా. అందుకనే దేవుడు చాలా ప్రాముఖ్యమైనది. తర్వాత ఆ విధంగా చేసి దేవుడికి దూరం అయ్యాడు. దేవుడు మంచివాడు. దేవుడు వదిలిపెట్టాడా? తప్పు చేసినప్పటికీ కూడా ఏం చేశాడండి? జంతువును వధించి వాటి చర్మాన్ని తీసి వారికి చొక్కాయలుగా కుట్టి తొడిగాడు. మొట్టమొదటి టైం ఎవరు చెప్పండి? మొట్టమొదటి పాపం చేసిన వాళ్ళు ఎవరు చెప్పండి? భార్యాభర్త కదా. కపుల్, బెస్ట్ కపుల్ కాదు అది. కాబట్టి ఆ విధంగా వాళ్ళు తాము నాశనం చేసుకున్నారు. దేవునికి దూరం అయితే ఇక దేవుని యొక్క ఉద్దేశాల్లో, సంకల్పంలో మానవ లేకపోతే అది చాలా దౌర్భాగ్యకరమైన జీవితం. కనుక దేవుడు జంతువులను వధించి వారి పాపానికి ఇచ్చే జీవితం మరణం కనుక ఆ మరణ శిక్ష జంతువులో విధించి అమాయక జంతువులో వారి పాపాన్ని పరిహరించి దాని చర్మాన్ని తీసి వారికి చొక్కాయలు తొలగించారు. అంతకుముందు ఏం చేశారు? వాళ్ళు పాపము చేశారు, ఆకులు కట్టుకున్నారు. ఆకులు ఉంటాయా? ఎండపోతాయి, గాలికి ఎగిరిపోతాయి, దోమలు కూడా వచ్చి కుడతాయి. అందుకని దేవుడు చేసిన పరిష్కారం ఎప్పుడు కూడా ఎటువంటిది? శాశ్వతంగా. అందుకని యేసుప్రభువు గారంట నమ్మదైన వాడు, నీతిమంతుడు. కాబట్టి దేవుని యొక్క నీతిని మనం కూడా, నీతి అంటే అర్థం ఏంటంటే దేవుని దృష్టిలో సరైనది. వారి దృష్టిలో, నా దృష్టిలో, నీ దృష్టిలో కాదు. వారి దృష్టిలో ఏంటి? పాపము చేసి దిగంబరత్వాన్ని కప్పుకోవాలి, లేక వారి పాపాన్ని కప్పుకోవాలి అంటే వారు ఆకులు కోసుకొని కచ్చడాలు చేసుకొని కట్టుకుంటారు. అవి ఉంటాయి స్వనీతి. కాబట్టి స్వనీతి క్రియలను విడిపించి మనం కూడా నమ్మకమైన వారిగా ఉండాలని, మనం కూడా నీతివంతులుగా ఉండాలని క్రీస్తు యేసు ఆ జంతువుకి ముంగుర్తు, యేసు ప్రభుకి ముంగుర్తు ఆ జంతువు. ఆదాము పాపం పరిహారం చేసింది. ఆ యేసు ప్రభు అందరి పాపముల కొరకు శిలువగా అర్పించుకుని రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి ఎన్నో రోజులు లేచాడు? లేచిన తర్వాత ఇప్పుడు ప్రయాసపడి పాప భారం మోచున్న సమస్తమైన వాళ్ళారా నా ఎదుగురు నేను మీకు ఏమిస్తాను? 3 అంతల ఆశీర్వాదం ఇస్తాను కదండి. 3 అంతలు. ఒకటి ఆత్మరక్షణ, రెండోదేంటి శరీర సంరక్షణ, తర్వాత సంతానాభివృద్ధి కూడా కలిగిస్తారు. ఆత్మని రక్షించాలంటే ఎవరు రక్షించగలుగుతారు? యేసు ప్రభు తప్ప ఎవరైనా ఉన్నారా? ఎందుకు? యేసు ప్రభు ఒక్కడే నమ్మదగినవాడు, నీతిమంతుడు. ఆ నీతిమంతుడు నమ్మదగిన యేసు ప్రభు జన్మలో పాపం లేదు, కర్మలో పాపం లేదు. పవిత్రంగా తాను శిలువలో అర్పించుకొని రక్తము కార్చి మరణాన్ని జయించాడు. కాబట్టి దేవుని యొద్ద నుంచి వచ్చాడు, పరలోకం నుండి వచ్చాడు. దేవుడే నరుడిగా, మన పాప పరిహారకుడిగా, లోక పాపమును మోసుకుంటూ దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు, శిక్ష భరించాడు. ఆ క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి మన పాపాలు ఒప్పుకుంటే క్షమించి మనల్ని పవిత్రపరిచి నీతిమంతులుగా తీర్చి దేవుని సంతానంగా చేసుకుంటాడు. ఇప్పుడు దేవుని సంతానం ఏం చేయాలంటే యేసు ప్రభు వలె నమ్మకంగా ఉండాలి. మాట ఇస్తే ఏం చేయాలి? నెరవేర్చాలి. ఎవరు నెరవేర్చాలి? వాళ్ళు పెళ్లి కుమారుడా, పెళ్లి కుమార్తె? ఇద్దరు. మరి ఇక్కడ కూర్చుని మనం ఆ పని చేస్తున్నావా? ఇక్కడ కూర్చుని మనం ఆ పని చేస్తున్నాం. ఏదో 1 సైడ్ లేదు, 2 సైడ్లు మాగాలి. మా సార్ నటాన్ని కొడతాడు డోలక్ కదండి. 2 సైడ్లు కొట్టాలి. 1 సైడ్ కొట్టుకోవటం కాదు, అర్థం ఉందా? కాబట్టి మీరిద్దరు నమ్మకమైన యేసు ప్రభువుని నమ్ముకున్నారా? సందీప్, బాప్తిజం తీసుకున్నావా? అమ్మా నీ సంగతి ఏంటి? తీసుకున్నావా? కాబట్టి ఇప్పుడు అవ్వలా కనబడుతున్నాను.
మంచిగా ఫ్రెష్గా అప్పుడప్పుడు తయారు చేశారు కాబట్టి మళ్ళీ రేపు చూడండి ఎట్లా ఉంటుంది. అది ఈ రోజులు మారిపోయి ఇకంతా అది నడవలసింది, అట్లా ఏం చేయాలన్నమాట. ఓకే, సో కాబట్టి ఇద్దరు నమ్ముకున్నారు కదా. ప్రభు మీ దృష్టిలో నమ్మకమైన వాడిగా ఉన్నాడా? అయితే ఇప్పుడు ఏం చేయాలి? యేసుని రక్షకుడిగా అంగీకరించిన తర్వాత మన జీవితాలు మూడంతలుగా ఆశీర్వదించాలంటే, మీ కుటుంబం మూడంతలుగా ఆశీర్వదించాలంటే ఏం చేయాలో ఒక మాట చూద్దాం. త్వరగానే ముగించుకుందాం, ఇంకా వేరే కార్యక్రమాలు ఉంటాయి కదా. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21. క్రీస్తునందలి ఎవరినందలి భయంతో? క్రీస్తునందలి భయంతో ఒకరికొకరు లోబడి ఉండు కదా. అంటే ఇంగ్లీష్ లో ఏముంటుందంటే సబ్మిటింగ్ వన్ టు వన్ అనదర్, సబ్మిటింగ్ వన్ అనదర్, సబ్మిటింగ్ వన్ టు అనదర్. ఇప్పుడు చూడండి, ఎవరు అధికారి? ఇద్దరు కదా. ఇద్దరు క్రీస్తునందలి భయముతో దేవునికి విధేయత చూపిస్తూ ఒకరికొకరు ఏం చేయాలమ్మా? తెలియని ఉంది, లోబడి ఉంటుంది. లోబడి ఉంటుంటే దేనికి? వాక్యానికి లోబడి ఉండాలి, దేవునికి లోబడి ఉండాలి. దేవుడికి లోబడి ఉంటే సాతానుడు రాడు. లోబడకపోతే ఏమంటారు? గర్విష్ఠులు అంటారు. దేవుడు ఎవరిని ఎదిరిస్తాడు? గర్విష్ఠులు. ఎవరికి కృప ఇస్తాడు? దీనులు అంటే ఎవరు? లోబడి. ఎగబడేవారికి కాబట్టి ఏం నేర్చుకున్నాం? ఒకటే మాట, దేవునికి భయపడి. ఎవరికి భయపడాలి? దేవునికి భయపడి ఒకరికొకరు. ఇంకో మాట ముగించేస్తానన్నావు కదా అంటారు, ఇంకొక మాట చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:3. ఫిలిప్పీ 2:3 కక్ష చేత నేను చేయక వినయమైన మనసు గలవారే ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకోవాలి కదా. ఇప్పుడు సందీప్ ఏం చెప్పాలి? నువ్వు యోగ్యురాలు అని చెప్పాలి. బోయాజ్ ఏం చెప్పాడు? యోగ్యురాలు. ఎవరికి చెప్పాడు? రూత్. ఎందుకు చెప్పాడు? ఉట్టిగా చెప్పాడా? ఎంత యోగ్యురాలండి కదా. మళ్ళీ ఎవరైనా ఉన్నారా? మీరంతా రూతులే కదా, మనమంతా రూతులే. బోయాజ్ ఎవరైనా ఉన్నారా? ఏమో ఉన్నాడా? వినోద్. బోయాజ్. అందరూ బోయాజ్. కాబట్టి పేర్లు పెట్టుకోవడం కాదు బోయాజ్ని, రూత్ పేరు పెట్టుకోవడం కాదు. ఏముండాలి? పేరు లేకపోయినా సరే రూత్ గుణాలు అనుకుంటారు. కాబట్టి ఒకరినొకరు ఏం చేయాలంటే యోగ్యులని. ఎవరు యోగ్యులని? నేను మగవాడిని, నేను చాలా యోగ్యం కదా. నేను లేకపోతే ఇది చదివిన అది చదివిన నేను ఇంకా యోగ్యురాలి. యోగ్య ప్రవర్తన మనము క్రియాపూర్వకంగా చూపించాలి. మొట్టమొదటిగా మీ ఇద్దరి మధ్యలో ఉండాలి, తర్వాత సంఘములో ఉండాలి, తర్వాత మీరు ఉద్యోగాలు చేసే దగ్గర కూడా ఆ రీతిగా ఉండాలి, జాగ్రత్తగా. ఓకే, కాబట్టి ఈ ఎంగేజ్మెంట్ అంటే చూడండి, ఒక మాట, కీర్తన 15వ కీర్తన 1వ వచనం. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుతూ. నీతిని అంటే దేవుడు చెప్పినట్టు, దేవుని వాక్యంలో చెప్పినట్టు నడుచుకోవాలి. ప్రేమించమంటే ప్రేమించాలి కదా, విధేయత చూపించమంటే విధేయత చూపించాలి. భార్యాభర్తల యొక్క ఎవరి బాధ్యతలు ఏంటో వారు దేవుడు చెప్పాడు, దాన్ని గుర్తించే రీతిగా చేయాలి. మనకి నీకు పెద్ద ఎవరు? దేవుడే. దేవుడు తన వాక్యం ద్వారా ఏమైతే ఎవరికి ఏ బాధ్యతలు ఇచ్చినాడో, ఎవరు ఏ గుణగణాలు కలిగి ఉండాలో, నైతిక విలువలు కలిగి ఉండాలో వాటిని నేర్చుకొని సరిగా ఉండాలి.
ఇంట్లో కూర్చుంటే వస్తాయా? ఎక్కడికి రావాలి? మందిరానికి రావాలి. ఎప్పుడు రావాలి? ఆదివారం ఒక రోజు రావాలి. అది కూడా నెలకు 2 వారాలు. అంతేనా? ఎప్పుడు రావాలి? అట్లా వచ్చి వాక్యం ఏం చేస్తుంది? ఆత్మని బ్యూటిఫై చేస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేసుకున్నారు? అది ఏంటి? సాంబార్ రాసుకున్నారు. ఇప్పుడు మనమే కూడా పడుతుంది సాంబార్ కదా. కాబట్టి సరే, ఇది మంచిదే శరీరానికి. ఇది భౌతిక వివాహం, శరీర సంబంధమైన వివాహం. ఆత్మ సంబంధమైన వివాహం ఎవరితో జరుగుతుంది? కాబట్టి ప్రభు యేసుక్రీస్తు మనల్ని క్షమించడానికి తన ప్రాణం పెట్టి మన కళ్ళు తెరిచి మనోనేత్రాలు విశ్వాసం ద్వారా కృప చేత రక్షించి నీతిమంతులుగా తీర్చి పరలోకపు వారిని యేసుక్రీస్తు ప్రభుతో ప్రధానం చేసుకుంది. ఇప్పుడు మనం ఏమయ్యామంటే, సో అందుకనే ఈ వాక్యము దాంట్లో ఉంటుంది చూడండి. హోషేయ గ్రంథం 2:19. హోషేయ గ్రంథం 2:19. ఉండునట్లు నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను చూపుట వలనను ఏం చేశాడండి? ఇశ్రాయేలు దయా దాక్షిణ్యాలు మీకు చూపించానయ్యా. వారు ఎక్కడున్నారు? ఐగుప్తులో ఉన్నారు, బానిసత్వంలో ఉన్నారు, లేదా ఎంతో అధోగతిలో ఉన్నారు. సో వారు మొరపెట్టినప్పుడు, మూలిగినప్పుడు దేవుడు దిగొచ్చి జాలిపడి వారిని విడిపించారు. సో మనం కూడా ఇశ్రాయేలుతో జత పౌరసత్వం లేదు. మనం పౌరులం కాదు, నరకానికి వెళ్ళవలసిన వారు. కాబట్టి క్రీస్తు వచ్చి మన శిక్ష సిలువలో తానే భరించి, పాపానికి వచ్చే శిక్ష మరణం కనుక పాపరహితుడని యేసు ప్రభు తానే భరించి అమూల్య పవిత్ర రక్తాన్ని కార్చి చనిపోయి తిరిగి లేపబడ్డ ద్వారా మన కళ్ళు తెరిచాడు. విశ్వాసం ద్వారా కొరకు చేత మనల్ని రక్షించాడు. యేసుక్రీస్తు ప్రభు రెండోసారి రాబోతున్నాడు. వస్తే విశ్వాసం నుంచి రక్షణ పొంది ఆ రక్షణ కొనసాగించుకుంటున్న వారంతా ఎత్తబడతారు, ప్రభు దగ్గరికి వెళ్తారు. సదాకాలం ఎక్కడ ఉంటారండి? అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ సంతానోత్పత్తి అక్కడ ఉండదు. ఇక్కడ పొందిన ఆశీర్వాదాన్ని బట్టి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని బట్టి పరలోకంలో శాశ్వత కాలంలో యేసు ప్రభు దగ్గర ఉంటాం. యేసు ప్రభుతో కాపురం చేస్తాం. కాపురం అంటే శరీర సంబంధమైన కాపురం కాదు. ఆయన దేవుడిగా ఉంటాడు, ప్రజలుగా ఉంటాం, తండ్రిగా ఉంటాడు, మనం కుమార్తెలుగా ఉంటాం. ఆ విధంగా తనకి యాజకులుగా ఉంటాం. ఆ విధంగా ఆత్మ సంబంధమైనది పరమందు నిత్యం అంశం. కాబట్టి ఈ వివాహం దేనికి ముంగుర్తుగా ఉందంటే, యేసుక్రీస్తు ప్రభు తాను తన రక్తము చేత కడిగి పవిత్రపరుచుకున్న సంఘానికి గుర్తుగా ఉంది. మొట్టమొదటిగా యేసు ప్రభు ఏం చేశాడు? ప్రధానము చేసుకున్నాడు. దేంతో? తన రక్తం ఇచ్చి ప్రధానం చేసుకున్నాడు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత పెళ్లి. యేసు ప్రభు వస్తాడు, పెళ్లి అయిపోతుంది. ఓకే, యుగ యుగాలు ఉంటాం. తర్వాత వీరిద్దరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ప్రధానం. ఈ ప్రధానానికి కావాల్సిందేంటి? నమ్మకం. ఇప్పుడు ఏమంటున్నారు? దేవుడి చిత్తం అండి, ఇష్టం అండి అన్నారు కదా. ఇది ఈ నెలలో తెలిసిపోతుంది. పెళ్ళయ్యే వరకు నమ్మకమా లేకపోతే అమ్మకం అనేది తెలిసిపోతుంది. కాబట్టి అట్లా లేదు. ఇంకా యేసు ప్రభు నమ్ముకుంటే నువ్వు నమ్మలేని వాడు, నీతిమంతుడు. యేసు నమ్ముకుంటే నీతిమంతురాలు నమ్మలేదు. కాబట్టి నమ్మకత్వం లేకపోతే దేవుని దగ్గర ఉండటానికి, అదే కీర్తన 15లో చదువుతాం. తర్వాత పెళ్లి వరకు నమ్మకంగా ఉంటే చాలా. పెళ్ళి అయిన తర్వాత నమ్మకంగా ఉంటే అంటే అర్థం ఏంటి? సావైనా రేవైనా నీవే, ఇంకెవరు చదువుతున్నారు? ఇద్దరు అన్నారు కదా, సావైనా. దానికి రెడీనా మరి? అయితేనే ఎంగేజ్మెంట్. దానికి రెడీ. నువ్వు చెప్పమ్మా, రెడీనా? చూస్తాం కదా, వీళ్ళందరూ సాక్షి. అందరూ తెలిసి ఏమన్నా అయిందంటే భోజనం పెట్టిస్తాము. ఓకే, కాబట్టి ప్రార్థన చేసుకుందాం. తర్వాత ఎక్స్చేంజ్ చేసుకుంటారు. మన శ్రావణ్
ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, మహోన్నత మహాగరుడమైన తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ శుభదినము నాడు ప్రభా సహోదరుడు సందీప్ని బట్టి, సహోదరి ప్రవళికను బట్టి ప్రభా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. వారిరువురిని ప్రభా మీరు ఈ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రభా మీ ఏర్పాటులో ప్రభా ఈ దినమును మీరు నిశ్చయం చేసినందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. వారి యొక్క ప్రధానము విషయమే ప్రభా విన్న వాక్యము బట్టి ప్రభా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. భయముతో ప్రభా నమ్మకత్వమును కాపాడుకున్నటకును, మీకు లోబడి జీవించటకును ప్రభా, అదేవిధంగా ప్రభా మరి దేవా నీ యొక్క కృపయందు ప్రభా ఫలించటకును దేవ కృపదైత్యమును వేడుకొంచున్నాము. ఆత్మ సంబంధమైనటువంటి ఫలమును తండ్రి, శరీర సంబంధమైనటువంటి ఫలమును ప్రభా, సంతాన ఫలమును ప్రభా వారి జీవితాలలో అయ్యా మీరు అనుగ్రహించి మైన పొందమని వేడుకొంచున్నాము. ఇది మొదలుకొని ప్రభా వారి యొక్క నమ్మకత్వమును ఒకరి ఎడల ఒకరు ప్రభా కలిగి ఉండి ప్రభా నీ చిత్తానుసారంగా జీవించేటువంటి కృపను దయచేయండి. నీ వాక్యమును వారి హృదయాలలో ఫలింపచేయండి. ఇది మొదలుకొని ప్రభా వారి దేవ దాంపత్య జీవితంలో అయ్యా వారు ఈ లోకంలో ఉన్నంత వరకు ప్రభా ఈ యొక్క ప్రభా సంఘములకు లోబడి, సేవకులకు లోబడి, ఒకరిని ఒకరిని ప్రేమించుకుంటూ లోబడి జీవించుకుంటూ అనేకులకు ఇక్కడికి వచ్చినటువంటి వారికి మాత్రమే కాకుండా లోకంలోనూ ప్రభా మాదిరికరమైనటువంటి దేవ దంపతులుగా ప్రభా ఆశీర్వదించి మీరు మహిమ పొందమని వేడుకుంటున్నాం. ఇప్పుడు వచ్చిన బంధుమిత్రాదులను ప్రభా సంఘస్థులను అందరిని బట్టి నేను మనసుతో స్తుతిస్తున్నాను. సేవకులను బట్టి ప్రభా నేను మనసుతో ప్రభా మీరు స్తుతిస్తూ మనం ఆరాధిస్తూ యేసుక్రీస్తుల వారి దివ్యనామములోనే ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ ఆశీర్వాదము, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపా కనికరము, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము నడుపుదల చేరవలసిన మనందరికీ, మరి ముఖ్యంగా ఎంగేజ్మెంట్ చేసుకుంటున్న సందీపు ప్రబలికకు సదాకాలము తోడండి, మూడంతలుగా ఆత్మీయంగా సంతానముగా జీవనోపాధి ఇచ్చి ఫలింప చేయను గాక. అయితే ఇప్పుడు వారు కొన్ని ఫ్రూట్స్ అవి తెచ్చుకున్నారు, అవి ఎక్స్చేంజ్ చేసుకుంటారు.